సో ఇంచ్ బ్రేక్ అయిపోయింది అనమాట పూర్తిగా. సో బ్రేక్ అయిపోయి బయట వచ్చేసింది. చూడొచ్చు. సో దీన్ని ఇప్పుడు రిపేర్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంచ్ రిపేర్ చేయాలంటే స్క్రీన్ సపరేట్ చేయాలన్నమాట పూర్తిగా. ఓకే, సో స్క్రీన్ సపరేట్ చేసి మళ్ళీ మీతో కలుస్తాను. బ్యాక్ ప్యానల్, ఇది బ్యాక్ ప్యానల్. సో ఇవి ఇంచెస్ అన్నమాట. సో ఈ పోర్షన్ ఇంచెస్ ఓపెన్ అయిపోయినాయి. సో ఇక్కడ ఒక ఇంచెస్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏమంటే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తేనే బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి. ఇది కనెక్టర్. సో ఇలా బ్యాటరీ రిమూవ్ చేసుకునేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది డిస్ప్లే కనెక్టర్. కనెక్ట్ రిమూవ్ చేసుకోవాలి. సో ఇది డిస్ప్లే కనెక్టర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డిస్ప్లే సపోర్ట్ ఇంచెస్ అన్నమాట ఇవి. సో ఇవి రిమూవ్ చేసేసుకుందాం. సో ఈ రకంగా డిస్ప్లే రిమూవ్ చేసేసాం ఇంచెస్. సో ఈ సైడ్ కూడా 2 ఉన్నాయి. ఇది ఒక్కటి, సో ఇది ఒక్కటి అన్నమాట. సో రిమూవ్ చేసాం. తర్వాత వైఫై సిగ్నల్ అన్నమాట. సో ఇది వైఫై సిగ్నల్ కోడ్. సో దీన్ని రిమూవ్ చేసుకోవాలి. సో కోడ్ రిమూవ్ చేసుకొని సో ఇక్కడ మనకి 2 కనెక్షన్స్ వస్తాయి. రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసుకోవాలి. సో ఇది స్పీకర్ కేబుల్ అన్నమాట. ఇది కూడా రిమూవ్ చేసుకున్నాను. సో ఈ రకంగా వైఫై కనెక్షన్ రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది లిఫ్ట్ చేస్తే మనకి ప్యానల్ సపరేట్ అయిపోతుంది. చూడొచ్చు. ఒక్క నిమిషం చేస్తాము. సో మదర్ బోర్డ్ ఇది. సో ఇది డిస్ప్లే ఇంచెస్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో పూర్తిగా బ్రేక్ అయిపోయింది ఇది కొంచెం. సో ఈ సైడ్ బాగానే ఉంది. సో దీన్ని రీబిల్డ్ చేయాలా. ఇది సిగ్నల్ అన్నమాట. ఇది డిస్ప్లేది కనెక్టర్. సో ఇది రిమూవ్ చేసేసి పోర్షన్ మళ్ళీ మీకు కలుస్తాను. సో ఈ పోర్షన్లో ఇంచ్ కట్ అయిపోయింది. సో ఇదే అన్నమాట ఇంచ్ అది. సో ఈ పోర్షన్ బాగుంది. ఇది కూడా కొద్దిగా క్రాక్ వచ్చింది. సో దీన్ని కొద్దిగా ఫ్యాబ్రికేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ మీతో కలుస్తాను.